మహానుభావుడు రామకృష్ణ పరమహంస ఒక అందమైన మాట చెప్పారు. టేల్స్ అండ్ పారబుల్స్ ఆఫ్ రామకృష్ణ పరమహంస అని ఉంటుంది, మీరు ఎప్పుడైనా చదవండి, ఎంత అందంగా ఉంటుందో. అందులో ఒక వ్యక్తి చాలా కాలం తపస్సు చేయడానికి వెళ్ళిపోయారు. చాలా కాలం తర్వాత మళ్ళీ పరమహంస దగ్గరికి వచ్చారు. వస్తే కలకత్తాలో దక్షిణేశ్వరంలో ఉన్నారు రామకృష్ణ పరమహంస. వస్తే పరమహంస అన్నారు, చాలా గొప్పది, మీరు ఇంతకాలం ఎక్కడున్నారు అన్నారు. హిమాలయాల్లో తపస్సు చేశాను అన్నారు. ఇంతకాలం తపస్సు చేస్తే మీకేమొచ్చింది అని అడిగారు. చాలా సిద్ధులు వచ్చాయన్నారు. ఏమిటా సిద్ధులు అన్నారు. అందరూ చూడండి, ఇక్కడ కలకత్తా లోపలికి వచ్చేటప్పుడు ఆ నదిని దాటి రావడానికి అందరూ పావలా ఇచ్చి పడవికి వస్తున్నారు. నేనేం చేశానో తెలుసా, నాకున్న సిద్ధులతో నది మీద నడిచి వచ్చానన్నారు. అంటే పరమహంస అన్నారు, 20 ఏళ్లు తపస్సు చేసి దిక్కుమాలింది పావలా ఎక్కే పడవ మానేసి నీళ్ళ మీద నడవడం నేర్చుకొచ్చావా, ఎందుకురా తపస్సు నీకని అడిగారు. పావలా ఇస్తే అయిపోయా, దానికి 20 ఏళ్ళ జీవితం బాగు చేసుకోవడం ఎందుకు? ఇలా ఉంటాయి సిద్ధులంటే. నువ్వు ఇంత తపస్సు చేసింది, ఇంత ఈశ్వరార్చన చేసింది, తప్పిపోయిన గేదుల జాడ చెప్పడానికే. ఎందుకని నువ్వేం సాధించావు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. వాడెవడికో ఏదో కష్టం వచ్చింది, నీకు ఫలానా దానివల్ల కష్టం వస్తోంది కాబట్టి నువ్వు ఇలా చెయ్యి, వాడి కొడుకో సలహా చెప్పావు. లేకపోతే వాడు ఎవరికో వాడి కర్మ కలిసి వచ్చిందంటే వాడు ఎవడి గురించో నువ్వు ఏదో ఆరాధన చేసావు. అందుకే అన్ని పైకి చెప్పకూడదు. నీకు అత్యంత అంత్యవాసులు ఉంటారు, వాడు ఉపద్రవంలోంచి బయటికి రావాలని నీకు అనిపించింది, నువ్వు ఒక అర్చన చేశావు, ఒక పూజ చేశావు, ఈశ్వరుడి పాదములు పట్టి ప్రార్థన చేశావు, వాడు వృద్ధిలోకి వచ్చాడు, వాడి కష్టంలోంచి బయటికి వచ్చాడు, అంతే. వాడికి కూడా చెప్పక్కర్లేదు. బాబా గారు తన దగ్గరకు వచ్చినటువంటి రాధాబాయి దేశ్ముఖ్ కనబడేటటువంటి ఒక వృద్ధ స్త్రీని ఉద్దేశించి మాట్లాడుతూ, శ్రద్ధ, సాబూరి ఈ రెండూ కూడా నా గురువు నా దగ్గర నుంచి ఆశించినటువంటి 2 పైసలు. అందులో ఒక పైసా శ్రద్ధ. శ్రద్ధ అంటే పూనిక, విశేషమైనటువంటి నమ్మకం. ఆ నమ్మకం మధ్యలో ఏ విధమైనటువంటి అనుమానము కాని శంక కాని లేనటువంటి నమ్మకం. అన్నం తిన్న తర్వాత ఆకలి తీరుతుందా, నీళ్లు తాగిన తర్వాత దాహం తీరుతుందా అన్న అనుమానం లేకుండా నీళ్లు తాగితే దాహం తీరుతుందన్నది ఎంత విశ్వాసమో, అన్నము తింటే ఆకలి తీరుతుందన్నది ఎంత విశ్వాసమో, తన గురువు పట్ల శిష్యునికి ఉండవలసినటువంటి గురి విశ్వాసము అటువంటివై ఉండాలి అని. నిన్ను ఉద్ధరించగలిగినటువంటిది గురుశక్తి కన్నా గురువు పట్ల నీకుండవలసినటువంటి అపారమైన విశ్వాసము. ఆ విశ్వాసమునందు వైక్లభ్యము కాని తొట్టుపాటు కాని ఉండకూడదు. ఉండనటువంటి విశ్వాసము కలగాలి. కలిగితే దాని పేరు శ్రద్ధ అని పిలుస్తారని, ఆ శ్రద్ధ అన్న మాటని ఆస్తిక్య బుద్ధి అని, దాన్ని వాల్మీకి మహర్షి కూడా రామాయణంలో వాడారని, శ్రద్ధామివభిమానితాం అని. అంత చదువుకున్న రావణాసురుడు కూడా సీతమ్మ తల్లిని అపహరించి తీసుకుని వస్తే సీతమ్మ తల్లి ఇదే ప్రశ్న వేసింది, ఏమయ్యా నీ శ్రద్ధ ఇలా ఉందేమని. వాల్మీకి మహర్షి అవమానింపబడిన శ్రద్ధలా సీతమ్మ ఉంది అని ఉపమానం చెప్పి యథార్థమునకు ఆ రావణాసురుడు చదువుకున్నటువంటి చదువు అవమానింపబడింది అన్నారు. ఎందుకని? అంత వేదం చదువుకున్నాడు, ఏమిటి ప్రయోజనం? అంత వేదం చదువుకున్నా చెయ్యరాని పని చేస్తున్నాడు. అంటే ఒకడు ఒక విషయాన్ని నమ్మాడు అని ఎలా తెలుస్తుంది? ఒకరికి ఒకరి యందు గురి ఉన్నది అని ఎలా తెలుస్తుంది? యువతల వారి యొక్క ప్రవర్తన చేత తెలుస్తుంది. మీరు నమ్మినది నిజమైతే ఆ నమ్మిక మీ ప్రవర్తన యందు ఆవిష్కరింపబడాలి, ఆ నమ్మిక మీ మాట యందు ఆవిష్కరింపబడాలి. అలా ఆవిష్కరింపబడిందనుకోండి, మీరు నమ్మినట్టు లెక్క. మీకు నమ్మకం లేదని ఎలా తెలుస్తుంది? అనుమానం వెంటాడుతూనే ఉంటుంది. అందుకే శ్రద్ధ గురించి, సరే మళ్ళీ నేను ఆ శ్రద్ధ గురించి మొదలు పెడితే మళ్ళీ ప్రసంగం అటువైపు వెళ్ళిపోతుంది. అందుకని ఆ శ్రద్ధ గురించి చెప్తూ పక్కనే సాబూరి గురించి కూడా బాబా గారు ప్రస్తావన చేశారు. సాబూరి అనేటటువంటి మాట చాలా గంభీరమైనటువంటి మాట వాడారు, చాలా లోతైనటువంటి భావన కలిగిన మాట వాడారు. దేనికి సాబూరి అసలు? సాబూరి అంటే సహనము. సహనము అంటే దేనికి సహనం? సహనం అంటే ఓర్పు. అవన్నీ పర్యాయ పదాలు, ఇంచుమించు దగ్గరగా అర్థం వచ్చేటటువంటి మాటలు. లేదా వేచి ఉండుట, లేదా తొట్టుపాటు పడకుండుట, లేదా తనకున్నటువంటి విశ్వాసాన్ని మధ్యలో వదలకుండా ఉండుట, లేదా నిరీక్షించుట, లేదా ప్రయోజనము సిద్ధించే వరకు కూడా ఉండగలుగుట. ఇవన్నీ దానికి పర్యాయ పదాలుగా అర్థాన్ని సూచిస్తాయి. అయితే మనకు ఒక అనుమానం వస్తుంది, ఒక గురువు ఉన్నారు, ఆ గురువు పట్ల ఒక శిష్యుడికి ఒక గురి ఏర్పడింది. అసలు ఈ రెండో అనుమానం ఎందుకు? ఆ గురి ఉంటుందా, అది అలా నిలబడుతుందా, ఓర్పుతో అలా ఉంటాడా ఫలితానికి,
ఈ మాట ఎందుకు వాడవలసి వచ్చింది అసలు బాబా గారు సాబూరి అన్న మాటని అంటే మీకు ఒక యథార్థమైన విషయాన్ని నేను ఇక్కడ విజ్ఞాపన చేయాలి. విశ్వాసము అనేది ఏర్పడడం ఒకప్పుడు ఏర్పడచ్చు. ఏర్పడినటువంటి విశ్వాసం 2 కారణాల చేత పోతుంది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇది ఉపాసనా సంబంధమైనటువంటి రహస్యం. దీనంతటినీ కలిపి 3 అక్షరాల్లో పెట్టేశారు బాబా గారు. అమ్మాయి ఇది నా దగ్గర పుచ్చుకున్నారు, ఆగి పైసా అన్నారంటే 2 కారణముల వల్ల మీ విశ్వాసము చెడిపోతుంది. మీరు భగవంతుణ్ణి విశ్వసించారు. కొన్ని గురువుని పక్కన పెట్టండి. నేను గురువు అనేటటువంటి పదం అవమానింపబడడానికి నేను వ్యతిరేకిని. అందుకని ఉదాహరణకి కూడా నేను దాన్ని వాడను. భగవంతుడు నన్ను క్షమించుగాక చెప్పవలసి వచ్చినందుకు ఈ ఉపమానం వాడినందుకు. మీరు భగవంతుని యొక్క స్వరూపాన్ని విశ్వసించారు. ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మారు. నమ్మి మీ జీవితాన్ని ఈశ్వరాభిముఖంగా నడిపించుకుంటున్నారు. అంతేగా ఉపాసన అంటే. ఉపాసన అంటే ఏమిటి? ఉపాసన అంటే భగవంతుడు ఉన్నాడు అని నమ్మి మీకు వస్తున్నటువంటి ప్రతి విషయాన్ని, మీరు చేస్తున్నటువంటి ప్రతి కర్మని ఈశ్వరార్పణగా నడుచుట. ఏ ఫలితం రానివ్వండి, ఈశ్వరుడు నాకు ఇది ఇచ్చాడు అని మీరు నమ్మి ఉండగలుగుట. అలా ఉంటే మీరు ఉపాసనా మార్గంలో ఉన్నట్టు, మీరు భగవంతుణ్ణి నమ్మి ప్రవర్తించినట్టు. దానికే ఉపాసన అని పేరు. హనుమ నేను 100 యోజనముల సముద్రాన్ని దాటతాను. ఎలా? యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చే తత్వత్కమిష్యామి లంకాం రావణ పాలితాం. రామచంద్రమూర్తి యొక్క బంగారు కోదండము నుంచి వినిర్ముక్తమైన బాణం ఎలా వెడుతుందో అలా వెడతాను. బాణందా శక్తి, విడిచిన రాముడిదే శక్తి. రామశక్తి బాణంలో ప్రవేశించి వెడుతోంది. అలా నేను ఏది పొందనివ్వండి. ఒక పని చేశాను, కోటేశ్వరరావు గారు చేశారు అంటారు, కానీ లోపల నేను నమ్మను. ఈశ్వరుడు నా చేత చేయించాడు, నేను మార్చుకుంటాను. ఎలా? మీరు కోటేశ్వరరావు గారు చేశారు అంటే ఉదాహరణ నా మీద పెట్టుకుని చెప్తానండి, ఘనతకి చెప్పుకోవడం లేదు. నేను వెంటనే లోపల అనుకుంటాను, ఈశ్వర నువ్వు నా చేత ఈ పని చేయించి నన్ను కృతార్థుడను చేసితివి అంటాను. ఇప్పుడు నేను ఎక్కడున్నట్టు? ఉపాసన మార్గమునందు ఉన్నట్టు. ఎందుకని? అలాగే మీరు నన్ను రేపు తిట్టచ్చు దేనికైనా, కోటేశ్వరరావు గారు ధూర్తుడు ఈ పని చేశాడు అని ఒక రనస్సు. అప్పుడు నేను ఈశ్వర ఏ జన్మలోనో నేను చేసినటువంటి పాపము ప్రజలు నన్ను సక్రమముగా అర్థము చేసుకోలేక నన్ను నిందించుట అన్న చర్యల వలన పోయినది. ఇప్పుడు ఏమైంది? నా పట్ల వచ్చిన దూషణ కానీ నాకు వచ్చిన భూషణ కానీ 2 సమానంగా ఈశ్వరార్పణం అయిపోయి తప్పించి అందులో నా ప్రమేయం నేను ఎప్పుడూ పెట్టుకోలేదు. పెట్టుకోకుండా వెళ్ళగలగడం ఉపాసన మార్గం. ఇది 2 కారణముల వల్ల చెడిపోతుంది. ఇలా చెడిపోవడమే సబూరి పాడైపోవడం అంటారు. ఇదే ఆయన సబూరి అన్న మాటలో వాడారు. ఎందుకు పాడైపోతుందండి విశ్వాసం? ఉపాసన ఎందుకు దెబ్బతింటుంది? మొట్టమొదటి కారణం ఎందుకు దెబ్బతింటుందంటే మీ కామ్యం వల్ల దెబ్బతింటుంది. భగవంతుణ్ణి ప్రార్థన చేయడం మొదలుపెట్టినటువంటి ప్రతివాడు కామ్య కర్మ చేయడం మొదలు పెడతాడు. మొదట ఏదో కోరిక, దిక్కుమాలిన కోరిక, మనుష్య ఉపాధిలో ఉన్నాడు కదా, అందుకని రజోగుణ తమోగుణములని 2 గుణముల యొక్క ప్రకోపం వస్తుంది లోపల. వస్తే ఓ కోరిక పట్టుకుంటుంది, నాకు ఈ కోరిక తీరాలి, ఆ కోరిక తీరాలి అని భగవంతుడికి విజ్ఞాపన చేస్తాడు. అది యుక్తాయుక్త విచక్షణ ఉండదు. మనిషికున్న గొప్పతనం ఏంటంటే ఈ కోరిక పొందడానికి నేను అర్హుడను కానా, ఈ విచక్షణ వాడికి ఉందనుకోండి, వాడు చాలా ఉత్తముడై కూర్చుంటాడు. అసలు ఈ విచక్షణ ఉండదు. ఈ విచక్షణ లేకుండా ప్రపంచంలో ఉన్నవన్నీ నాకు కావాలి, పిచ్చి పిచ్చి కోరికలన్నీ ప్రారంభం అవుతాయి. ఈ కోరిక ప్రారంభమై ఈశ్వరుడి దగ్గర చెప్తాడు. ఎందుకని అంటే వీడికి ఒక అలవాటైంది, నేను భక్తుణ్ణి, నేను రోజు పూజ చేస్తాను, నేను గుళ్ళో పెడతాను, కాబట్టి నేను భక్తుణ్ణి అనడానికి కావలసినటువంటి లాంఛనములను కొన్నింటిని నేను ధరించాను. ఏదో నేను విభూతి పెట్టుకుంటున్నాను, నేను బొట్టు పెట్టుకుంటున్నాను, నేను రుద్రాక్షలు వేసుకుంటున్నాను, నేనేదో ఇలా ఉపాసన చేస్తున్నాను, కాబట్టి నేను పరమభక్తుణ్ణి. అందుకని ఏం చెయ్యాలి? ఇప్పుడు భగవంతుడు నన్ను కాపాడాలి. కాపాడడం అంటే ఏంటి? నా కోరిక ఏ కోరికలున్నా ఈశ్వరుడు తీర్చాలి. ఇప్పుడు ఈశ్వరుడు మీ ముంగిట ఉన్నటువంటి ఒక పాలేరు మీ దృష్టిలో. ఎందుకనంటే మీ కోరికలన్నీ తీర్చాలి. వ్యాసుడు అన్నాడు, లలితా సహస్రం అంతా చెప్పి వాంఛితార్థ ప్రదాయిని అన్నాడు. ఎంత గమ్మత్తైన మాట వాడాడో చూడండి. యోగ్యమైన కోరికలను ఇచ్చుదానా అన్నాడు. వాంఛితార్థ ప్రదాయిని అంటే కోరిన కోరికలు ఇస్తుందని కాదు, మీకు ఏది యోగ్యమో అది ఇచ్చు తల్లి అన్నాడు. ఎంత గమ్మత్తైన మాట వేసేశారో చూడండి. మీరు ఏ కోరికలు కోరితే ఆ కోరికలను ఇచ్చు తల్లి అని ఆయన అనలేదు. అలా అయితే కామదా అనాలి. ఎందుకు ఆ మాట అండం అంటే, చిన్నతనంలో పిల్లవాడు చెయ్యకూడనటువంటి పనులు కొన్ని ఉంటాయి.
వాడికి తెలియదు ఈ పని చెయ్యకూడదు అని, వాడికి విచక్షణ ఉండదు. అందుకని వాడు ఏం చేస్తాడంటే ఆ చెయ్యకూడనటువంటి పనిని నేను చేస్తాను అని సరదా పడుతుంటాడు. వాడికి పుస్తకాలు తీసి చదువుకోవాలని ఉండదు, అస్తమానం టీవీ చూద్దామని ఉంటుంది. అస్తమానం టీవీ పెట్టు కూర్చుంటాడు. అమ్మ అంటుంది ఇప్పుడు టీవీ పెట్టకు, ఇప్పుడు పరీక్షలు, నువ్వు చదువుకో అంటుంది. ఇవి రెండు పరస్పర విరుద్ధమైన విషయాలు. వాడు చదువుకుంటే ఉన్నతిలోకి వస్తాడు, అమ్మకి తెలుసు. వాడికి ఇప్పుడు టీవీ చూస్తే వాడు సుఖంగా ఉంటాడు, వాడికి తెలుసు. వాడికేం కావాలి? టీవీ కావాలి. అమ్మకేం కావాలి? వాడు వృద్ధిలోకి రావడం కావాలి. నువ్వు టీవీ చూడకు అని అమ్మ చెప్తుంది. వాడి ఇంద్రియములకు వశుడయ్యాడు. ఇప్పుడు వాడి కంటికి టీవీ కావాలి. అందుకని అజ్ఞానంతో వాడు టీవీ చూస్తానంటాడు. 2 మార్లు చెప్తుంది, 3 మార్లు చెప్తుంది. అమ్మ ఏం చేస్తుందంటే చెవి నిలేసి లాగి 2 లెంపకాయలు కొట్టి టీవీ కట్టేసి గదిలోకి తీసుకెళ్లి కూర్చొని చదువుకోని తలిపేస్తుంది. వాడికి వెంటనే ఏమొస్తుంది చెప్పండి? మా అమ్మ పరమ పూజనీయురాలు, మా అమ్మ నన్ను ఇలా చెవి మెలిపెట్టి టీవీ కట్టేసి గదిలో కూర్చోపెట్టబట్టి కదా నేను చదువుకుంటున్నాను, ఆహా మా అమ్మ ఇలా చేయకపోతే నేను ఎంత పాడైపోతున్నాను వాడు అంటారా? మీరు ఒకసారి ఆలోచించండి. భార్య భర్త మీద కూడా అలాగే ఉంటుంది, భర్త భార్య మీద కూడా అలాగే ఉంటాడు. ఎంత వయస్సు వచ్చినా జ్ఞానం లేకపోతే శిక్ష రూపంలో వస్తున్నటువంటి అనుగ్రహాన్ని గుర్తించుకోలేక అమ్మ మీద కోపం, ఆ కళ్ళిలా నులిమేసుకుంటూ అవును టీవీ నాకైతే కట్టేస్తుంది, వీళ్ళు మాత్రం చూడొచ్చు 9 వరకు, నేను మాత్రం చూడకూడదు. అమ్మ ఎందుకు చూడొద్దంటే వాడికి అనవసరం, వాడు నింద చేస్తాడు. ఎందుకని? తన కోరిక తీరలేదు. ఓ పిల్లవాడు అజ్ఞానంతో ఎలా తల్లిని నింద చేస్తాడో భక్తుడైన వాడు పరమాత్మని కూడా అలాగే నింద చేస్తాడు. ఎందుకు? వాడి కోరిక తీరలేదు. ఇందులో మళ్ళీ సాబూరిలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఇందులో మళ్ళీ ఓ గమ్మత్తు ఉంటుంది. వ్యభిచారము అన్నారు శాస్త్రంలో. భక్తి వ్యభిచారం ఒకటి మొదలు పెడతాడు. ఏమిటా భక్తి వ్యభిచారం అంటే? నేను పార్వతీ పరమేశ్వరుల్ని పూజ చేశానండి కొంతకాలం, పూజ చేస్తే నా కోరికలు తీరలేదు, అందుకని ఏమండి ఇంకో దేవుడు ఎవరైనా ఉన్నాడా, ఇంకో దేవుడు ఎవరైనా ఉపాసన చేస్తే నా కోరికలు తొందరగా తీరుతాయా, నేను అటువైపుకి వెళ్ళిపోతాను అంటే ఇంకో అజ్ఞానుడు ఉంటాడు. వీడికి వాడి అజ్ఞానం తోడవుతుంది. వాడెంత లేచి మాట మాట్లాడతాడంటే భగవంతుడి గురించి, ఈ దేవుణ్ణి వదిలేయి, ఆ దేవుణ్ణి పట్టుకుంటే ఆయన కోరికలు తీర్చడంలో ఆయనే సాటి, ఆయన కోరికలు బాగా తీరుస్తాడని చెప్తాడు. వెంటనే వీడు ఏం చేస్తాడంటే ఈ విగ్రహాలు మూట కట్టేసి తేరగా శివాలయాలు అవి దొరుకుతాయి, తీసుకెళ్లి ఎవడూ చూడకుండా తెల్లారకట్ట అక్కడ పెట్టేస్తాడు. ఈ చండీశ్వరుడి దగ్గర పెట్టేసి ఈ కొత్త విగ్రహం ఒకటి కొనుక్కొస్తాడు, అది పెడతాడు ఇక పూజా మందిరంలో పెట్టి, ఇంకా అది మొదలు పెడతాడు. ఆ నామం ఆ మూర్తి అవి కొన్నాళ్ళు చేస్తాడు. వీడి కర్మ ఫలితాన్ని ఎవడు తీసేస్తాడు. అందుకని చెప్పి అక్కడ ఏం కలిసి రాదు వీడికి. మళ్ళీ 3వ వాడు దొరుకుతాడు, మళ్ళీ వాడోటి చెప్తాడు. జబ్బుకి మందు చెప్పేవాడు, భగవంతుడి గురించి సలహా చెప్పేవాడు ప్రపంచంలో చాలా ఎక్కువ, ప్రామాణికంగా చెప్పేవాడు తక్కువ. అందుకని చెప్పి వాడేం చెప్తాడంటే 3వ దేవుణ్ణి తెచ్చుకోమంటాడు. అప్పుడు వీడేం చేస్తాడంటే వాడు ఇవి మూట కట్టేస్తాడు, కట్టేసి ఆ దేవుణ్ణి తెచ్చి అక్కడ పెడతాడు. మీరు ఒక్కటి ఆలోచించండి, నిజంగా దేవుళ్ళు అన్న వాళ్ళు ఇంతమంది ఉన్నారనుకోండి ప్రపంచంలో, ఇన్ని లోకాలు, ఇంతమంది దేవుళ్ళు నిజంగా యథార్థంగా ప్రపంచంలో ఉన్నారనుకోండి, ఎవడి ఫాలోయింగ్ వాడికి ఉంటుంది. కోటేశ్వరరావు కొన్నాళ్ళు నా భక్తుడు, వీడిని వాడు మార్చేశాడు అనవసరంగాను, వాడు మార్చేసి నా భక్తుల సంఖ్య తగ్గిపోతోంది, అటువైపుకి పెంచేస్తున్నాడు, వీడి సంగతి చెప్తాను చూడని చెప్పి ఆ ప్రచారం చేస్తున్న వాడిని దెబ్బ కొట్టేస్తాడు. ముందు దెబ్బ కొట్టేసి వాళ్ళు లేకుండా చేసేసి ఈ కక్షలు ఎక్కడికి వెళ్ళిపోతాయంటే దేవుళ్ళు కొట్టుకోవడం మొదలు పెడతారు. సహజం కదా. మరి అలా చూస్తూ ఊరుకుంటాడండి, ఎవరు లేకుండా పోతేను వాళ్ళు కొట్టుకుంటే ఏమైపోతుందంటే పురాణాలు వేదాలు ఇవన్నీ ఎక్కడికెడతాయంటే దేవుళ్ళ యుద్ధాలకు వెళ్ళిపోతాయి. ఎంత అమాయకత్వం చూడండి. ఇదో వ్యభిచారం. తన భార్య ఇంట్లో ఉండగా వేరొక స్త్రీ దగ్గరికి వెళ్ళిన వాడు ఎంత బుద్ధిహీనుడో, అంత బుద్ధిహీనుడు భగవంతుని యొక్క ఒక స్వరూపాన్ని విడిచిపెట్టి ఇంకొక స్వరూపాన్ని ఆరాధన చేస్తానన్నవాడు. శాస్త్రం అలా చెప్పలేదు. పూజ చేస్తే శాస్త్రం ఏం చెప్పిందంటే, నువ్వు ఎవరిని పూజ చేస్తున్నావో వారిలో సమస్త దేవతలని దర్శనం చెయ్యమని చెప్పింది. అలా సమస్త దేవతలని నీ ఆరాధనామూర్తి యందు చూచుట, వీడి కన్నవాడు భిన్నము కాదు అనుట జ్ఞానం. అలా కాకుండా ఒక్కొక్కడు ఉంటాడు, వాడికి ఎంతసేపు భయం ఏమిటంటే వాడు నియమం పెట్టుకుంటాడు, రోజు 5 గుళ్ళు చూడాలి. నేను చాలా మందిని చూశాను ఇలాంటి వాళ్ళని. 5 గుళ్ళు చూడాలి. వాడు ఆ రోజున ఏ కారణం చేతో 3 గుళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత పెద్ద వాన మొదలవుతుంది. మొదలైతే మరి ఆ వానలో ఎలా పెడతాడు? 4వ గుడికి 3వ గుళ్ళు నిల్చుంటాడు.
10 అయిపోతుంది టైం, ఆఫీస్కి వెళ్ళిపోవాలి. అందుకని వాడు ఏం చేస్తాడంటే 4వ గుడికి వెళ్ళడానికి కుదరలేదు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి ఆఫీస్కి వచ్చేసాడు కానీ వాడికి మనసులో అనుమానం, 3 దేవుళ్ళు చేసే మేలు కన్నా వెళ్ళని 2 దేవుళ్ళు వీడిని పాడు చేసి వస్తారు ఇవాళ. నేను వెళ్ళలేదు ఇవాళ 2 గుళ్ళకి, వాళ్ళకి అదే పనే. అటెండెన్స్ రిజిస్టర్ పెట్టుకుని ఇవాళ ఫలానా కోటేశ్వరరావు ఈ 2 గుళ్ళకి రాలేదు, వీడి పని చెప్తాను చూడు, వీడు ఎక్కడున్నాడని వెతికి వీడి ఆఫీసులో ఉన్నాడు, ఇవాళ వీడితో ఫైల్ తప్పు రాయించేస్తాను, ఇలా అటెండెన్స్ పెట్టి కూర్చుని ఇదే పని. ఇంకా భగవంతుడికి నీ స్థాయిలో, నీ భావనలో నువ్వు ఇప్పుడు భగవంతుడిని ఏ స్థాయిలోకి తీసుకొచ్చి కూర్చోపెట్టావు నువ్వు ఎప్పుడు ఆలోచించు. నీ దృష్టిలో భగవంతుడు అంటే ఒక శాడిస్ట్, నీ దృష్టిలో భగవంతుడు అంటే ఈయన్ని తీసేసి ఆయన ఎట్టేస్తే ఆయనకి తెలియదు, ఈయన సంతోషిస్తాడు, వాడిని బలే తీసాడరా నన్ను నెట్టాడని ఈయన వీడి కోరికలు తీరుస్తాడు. ఇంతకన్నా హీనమైన ఆలోచన ప్రపంచంలో ఇంకోటి ఉంటుందా? ఇవన్నీ బాబా గారు తన నోటితో చెప్పకుండా సాబూరి. అందుకే ఉపాసన అనేటటువంటి దాన్ని మొదలు పెడితే ఎలా వెళ్ళాలి ఉపాసన అంటే బుద్ధి వికసనమునకు తోడ్పడాలి ఉపాసన. నీకు ఎప్పుడు అదే పనిగా ఇంకా కలిసి వచ్చేయడమే పని అనుకోకూడదు. లాటరీ టికెట్ కడితే నాకు లాటరీ తగిలేయాలి, లాటరీ తగలలేదనుకోండి ఇంకా నన్ను భగవంతుడు ఏం కాపాడాడంటే నాకు లాటరీ తగలద్దా, నాకు లాటరీ తగలలేదు, నన్ను దేవుడు చూసినట్టే. ఇంత రామాయణం చెప్పాను, నా పేరు మీద ఓ టోకెన్ తీసుకెళ్లి డబ్బాలో వేశాను, నాకు తగలలేదు, రామాయణానికి రానికి వాడికి తగిలేసింది, ఏం కష్టాడు రాముడు, ఇంకెప్పుడు చెప్పాను రామాయణం అని అనుకోండి నేను బుద్ధిహీనుంది. అదేమిటి నీకు లాటరీ తగిలించడానికే రాముడు ఉన్నాడు? అందుకు కాదు, రామాయణం చదువుకుంటే నీ ప్రవర్తన ఉద్ధరింపబడాలి. ఇలా కాకుండా హేయమైనటువంటి కోరికలు పెట్టుకుంటారు. అసలు కోరిక కోరడం అంతటి దౌర్భాగ్యమైనటువంటిది ఇంకొకటి లేదు. నీ తల్లిని నీ తండ్రిని నువ్వు కోరిక కోరక్కర్లేదు. నువ్వు ఏ కోరిక కోరకపోయినా నిన్ను పొదివి పట్టుకోవడమే నీ తల్లిదండ్రులకు తెలుసు. అయినప్పుడు నువ్వు భగవంతుణ్ణి పూజించి నువ్వు పైకొచ్చేయి. అందుకే మన పెద్దలు ఒక మాట చెప్తారు, ఏ పని చేసినా ఏం చేస్తావు, సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు, లక్ష్మీనారాయణ పరబ్రహ్మార్పణమస్తు, సాయినాథ పరబ్రహ్మార్పణమస్తు. నువ్వు ఎవరిని భగవంతుడిగా కొలుస్తున్నావో వారికి అర్పణ చేసేసి పైకి రా. వస్తే వాడు నిన్ను రక్షించుకుంటాడన్నది శ్రద్ధ, ఓర్పు, సాబూరి. ఇందులో మీ కోరిక తీరలేదు, ఏదో ఒక కోరిక తీరలేదు. మీరు నిజాయితీగా ఇలా గుండెల మీద చెయ్యేసుకు చెప్పండి, సాయిబాబా గారిని పూజ చేసిన వాళ్ళందరూ కోరిన కోరికలు అన్నీ తీరిపోతాయా? ఒక్క నాటికి తీరం. నేను యథార్థం చెప్తున్నాను, అన్ని కోరికలు తీరవు, అలా తీర్చడం అన్నది జరగదు. వాంఛితార్థ ప్రదాయిని, కొన్ని కోరికలే తీరుస్తారు. అయితే నీకొకటి చెప్తున్నాను, తీరేటప్పుడు కొన్ని భగవంతుడు మీకు చేసిన ప్రయోజనము మీకు తెలియవలసిన అవసరం కూడా లేదు, తెలియదు కూడా. ఒకనాడు మీకు తెలియదు, పెద్ద ప్రమాదం మీకు జరగాల రోజున. ఈ సందులోకి మీరు వెళ్ళాలి, వెడితే ఆ సందులోంచి ఇరుకు సందులోంచి అటువైపు నుంచి వస్తున్న ట్రాక్టర్ తొట్టి మీ తలకి తగలాలి. కానీ మీరు ఆ రోజున భగవదార్చన చేసి ఈశ్వరుడున్నాడు అని మీరు నమ్మి బయటికి వెళ్ళారు. సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రీ సచ్చిదానందరూపిణి అన్నారు. అమ్మ నువ్వు అంతటా ఉన్నావు, నువ్వు రక్షించని వెళ్ళిపోయారు. అమ్మ ఉంది, రక్షించుకుంటుంది, మీకు నమ్మకం. సాయినాథుడు ఉన్నాడు, రక్షిస్తాడు, మీకు నమ్మకం. మీరు అక్కడ దాకా వెళ్ళారు. వెళ్ళిన తరువాత సందు తిరగబోతుంటే ఓ ఇట్నుంచి వెడుతున్న 2 ఆటోలు, అట్నుంచి వెడుతున్న 2 ఆటోలు, సందు బ్లాక్ అయింది. అబ్బా టైం అయిపోతుంది, ఈ సందులోకి వెళ్ళొద్దని అటు సందులోకి వెళ్ళారు. మీరు అటు సందులోకి వెళ్ళడం ఏమైందంటే మీకు ట్రాక్టర్ యొక్క తొట్టె తగిలి తల దెబ్బతిని హాస్పిటల్లో ఉండాలి. కర్మ ఫలితాన్ని భగవంతుడు ఎంత జాగ్రత్తగా తీస్తాడంటే మీ పూనిక చూశాడు. అరే వీడింత పూనిక పెట్టుకుని వెళ్ళాడు. అప్పుడు ఏం చేస్తాడంటే మీరు అటుగా వెడుతుండగా 2వ సందులోకి వెళ్ళారు, టైం అయిపోతోందని. ఎవడో పైనుంచి ఆ పక్కనున్న అపార్ట్మెంట్ లో 3వ అంతస్తులోంచి తాగేసిన కోడిగుడ్లని పైకి విసిరాడు. ఒక కోడిగుడ్డు డౌన్ వచ్చి మీ తలకి తగిలింది. దానికి ఉన్నటువంటి ఏదో స్మర మీకు అంటుకుంది. మీరు ఒకసారి స్కూటర్ ఆపి, ఏమమ్మా ఇలాంటి పని చేసి ఏదో పొరపాటు అయిపోయిందండి, చూడలేదు, క్షమించండి అంది ఆవిడ. మీకు విజ్ఞానం ఉన్నవాళ్ళు కాబట్టి ఇంకంతకన్నా మాట్లాడలేదు, క్షమించండి అన్న తర్వాత ఆవిడ పిల్లాడితో గ్లాసు నీళ్లు పంపించింది, కడిగేసుకున్నారు. స్కూటర్ ఆపలేదా? మీ తల మీద ఏదో పడకూడనది పడలేదా? మీరు దాన్ని కడుక్కోలేదా?
మీ మనస్సులో వ్యగ్రత పొందలేదా? మీరు మళ్ళీ తిరిగి వెళ్ళలేదా? ఇవన్నీ జరిగాయి. ఏది తప్పిపోయింది? హాస్పిటల్కి వెళ్ళడం అన్నది తప్పిపోయింది. ఇది మీకు తెలుసా? ముందు సందులోకి వెడితే ప్రమాదం జరిగి ఉండేది, రెండో సందులోకి వెళ్ళడం వల్ల నేను ఇవాళ రక్షింపబడ్డానని మీకు తెలుసా? లేకపోతే భగవంతుడు అయ్యో వీడికి గుర్తించట్లేదు, నేను వచ్చి వీడికి ఒకసారి చెప్పొద్దామని వచ్చి చెప్తాడా? చెప్పక్కర్లేదు. ఇది పూనిక అంటారు. మీరు ఓర్పుతో ఉండడమే, భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటాడు. ఇది ఏ స్థాయికి వెళ్ళాలంటే, సాబూరి అంటే మీకు ఒక కష్టం వచ్చింది అనుకోండి, అది అప్పటికి కష్టం అనిపిస్తుంది మీకు, కానీ ఈ కష్టాన్ని ఇచ్చి భగవంతుడు నన్ను ఎంత రక్షించాడో అని మీరు అనుకోగలగాలి. కోడిగుడ్డు డొల్ల మీ తల మీద పడితే, ఇవాళ కోడిగుడ్డు డొల్ల నా తల మీద పడి భగవంతుడు నన్ను ఎంత రక్షించాడో అనుకోవాలి. మీ గేర్వైరు చిట్ట చివరకు వచ్చేసింది, తెగిపోవడానికి సిద్ధంగా ఉంది. మీ అంత నిర్లక్ష్యం మనిషి ప్రపంచంలో ఉండడు. దేన్నైనా వాయిదా వేయడమే మీ పని. అటువంటి వారు అనుకోకుండా ఆఫీస్కి వెళ్ళి కూర్చున్న తర్వాత మీకు అత్యంత మిత్రుడైన వాడు దగ్గరికి వచ్చాడు, మీరు తాళం చెవులు ఇచ్చి ఏమిటో నాయ ఫస్ట్ గేర్ వేస్తే ఇలా పోతోంది అన్నారు. వెంటనే అతనన్నాడు, అప్పటి వరకు ఖాళీ లేకుండా ఎక్కడో కూర్చుని రోజు ఏదో పని చేస్తున్నవాడు ఆ రోజే ఖాళీ అయ్యాడు. ఖాళీ అయ్యి ఓసారి ఉండండి స్కూటర్ చూపిస్తానని తీసుకెళ్లి మళ్ళీ వచ్చి, కోటేశ్వరారే గేరు వైరు సన్నగా ఇంత వెంట్రుక అంత వాచికొచ్చిందండి, తెగిపోకుండా ఎలా ఉందో దీన్ని ఇవాళ మీరు ఇంటికి పట్టుకెడితే మధ్యలో తెగిపోయి ఉండేది అన్నాడు. నిజంగా తెగిపోతే మీకు ఎంత ప్రమాదం జరిగేదో. మీరు వెళ్ళేటటువంటి రోడ్ అంతా ట్రాఫిక్ రోడ్డే. ఏమో ఆ క్షణంలో భగవంతుడు మీకు స్కూటర్ తాళాలు అతనికి ఇప్పించడం ఏమిటి, ఆ స్కూటర్ వైరు బాగుపడిపోవడం ఏమిటో, స్పేర్ వైరు కూడా బ్యాగ్ లో పెట్టించుకొచ్చాడు, తాళాలు ఇచ్చాడు. ఇప్పుడు ఎవరు రక్షించారు చెప్పండి? మీకు తెలియాలా రక్షింపబడుతున్నారని? తెలియక్కర్లేదు, రక్షింపబడుతూనే ఉంటారు. ప్రతి చర్యలో మీరు భగవంతుడికి ఆపాదించగలగడం సాబూరి. ఇది వైక్లభ్యానికి వస్తుంది. ఎప్పుడు మీకు జ్ఞానం తొట్టుపాటు పడింది అనుకోండి, పడితే కష్టం వచ్చింది అనుకోండి, దేవుడు లేడండి అంటే, సుఖం వచ్చింది అనుకోండి, దేవుడు ఉన్నాడని ముందు గుడికి వెళ్ళాం. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఈ విషయాన్ని. మీకు కష్టం వస్తే తేలికగా ఎవరి మీద పారేస్తారంటే ఈశ్వరుడి మీద పారేస్తారు. నేను ఇంత భక్తుణ్ణి, నాకు ఈశ్వరుడి కష్టం తెస్తాడా? వాడెక్కడున్నాడండి? లేడు దేవుడు అంటాడు అంతే. వెంటనే మీకు సుఖం వచ్చింది, వెంటనే ఇది నాది కాదు, నాకు ఈశ్వరుడు ఇచ్చాడు ఈ సుఖాన్ని అని ఉన్నవారు ఉన్నట్టు కాళ్ళు కడుక్కుని అపవిత్ర పవిత్రో వా సర్వావస్థ అంగతోపి వా ఈశ్వరే పుండరీకాక్షం సభాష్యాభ్యంతర శుచి పుండరీకాక్ష 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 అనుకుని స్నానం కూడా చెయ్యకుండా ఉన్నవారు ఉన్నట్టు వెంటనే దేవాలయంలోకి వెళ్ళి, స్వామి నాకు ఇంత మేలు చేశావు అను మీ పూజా మందిరంలోకి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, ఈశ్వర నాకు ఇంత మేలు చేశావనో మీరు అనగలుగుతున్నారా? మనం అంటలేదే, మీరు అంటున్నారేమో పెద్దలు, నాకు తెలియదు. నేనంత స్థాయికి ఇంకా ఎదగలేదు. నాకు ఒక ఉపకారం జరిగితే నేను నా పూజా మందిరంలో వెంటనే ప్రణిపాతం చెయ్యట్లేదే. నీకు మేలు జరిగితే నీ గొప్ప, నీకు కీడు జరిగితే అందుకోవడానికి నెత్తికెత్తుకోవడానికి నీకు ఈశ్వరుడు నీ ఇంటి పాలేరా? నీకెక్కడుంది సాబూరి? ఇది నీకు సాబూరియా? ఇది నీ ఓర్ప? నీ ఉపాసనలో నువ్వు ఎదిగావా? నీకు వేచి ఉండడం చేతనైందా? కాలా. సాయిబాబా గారు తన గురువుని 12 సంవత్సరాలు అనుగమించారు. అనుగమించినప్పుడు బాబా గారికి తన గురువు గారు ఇన్ని సంవత్సరాలు చేస్తే నీకు ఈ శక్తులు వస్తాయని కానీ నువ్వు ఈ సిద్ధిని పొందుతావని కానీ చెప్పినట్టు బాబా మనకు ఎక్కడా చెప్పలేదు. 12 ఏళ్ళు ఉన్నారో 14 ఏళ్ళు ఉన్నారో ఆయన వెంట తిరిగారంటే ఎలా? చాపని చాప పిల్ల చూసినట్టు, తాబేటి పిల్ల తాబేలుని చూసినట్టు. నా గురువు ఉన్నారు అంటే ఆయన వెంట తిరిగారు. ఎవరు రక్షించారు? ఎవరు ఈ స్థాయిని ఇచ్చారు? ఆయన గురువు ఇచ్చారు. ఈ 12 ఏళ్లలో అయ్యా 8 ఏళ్ళు అయిపోయిందండి, మీ వెంట తిరిగానండి, నాకేం వచ్చిందండి, నాకేం రాలేదండి, నన్ను ఎవరు గౌరవించారు, నన్ను ఎవరన్నా తీసుకెళ్లి సన్మానం చేశారా, సత్కారం చేశారా, నాకంటూ ఎవరైనా శిష్యులు ఉన్నారా? ఏమి ఎదిగాను సార్, మీ చుట్టూ తిరిగి 8 ఏళ్ళు అయిపోయింది, ఫలానా ఆయన చుట్టూ 3 ఏళ్లు తిరిగి శిష్యరికం చేశారు ఒక ఆయన, ఇప్పుడు చూడండి ఆయన ప్రభ ఎలా వెలిగిపోతోందో, నిజంగాను ఆయన్ని ఎంత గౌరవిస్తున్నారో అని బాబా గారు ఎప్పుడైనా అడిగారా? ఇది సాబూరి, ఇది ఓర్పు, ఇది సహనం, వహించగలుగుట, సహించగలుగుట. ఈ మధ్యలో తొట్టుపాట్లు వచ్చినా కూడా మీరు ఎదగగలగాలి. మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఇవాళ ఒక వెంకటేశ్వరుడి విగ్రహం దేవాలయంలో ఉందనుకోండి, కోటీశ్వరులు రాజాధిరాజులు వచ్చి ఇలా నమస్కారం చెయ్యొచ్చు, పంచామృతాలతో అభిషేకం చెయ్యొచ్చు, పెద్ద పెద్ద పదార్థాలున్న పేటికలు తెచ్చి నైవేద్యాలు పెట్టచ్చు.
కానీ ఆ విగ్రహం తయారవడానికి ఎంత కష్టపడిందో మీకు తెలుసా? అదొక రాయి కొన్ని వందల సంవత్సరములు నీటిలో నానిపోతే అనేక చేపలు పీతలు కప్పలు వచ్చి ఆ రాయి కింద దూరితే ఎవరో ఒక స్థపతి దాన్ని చూసి బాగా నీటనానిన రాయిరా, ఇది పనికొస్తుందిరా విగ్రహం చేయడానికని ఏ పీఠాధిపతికో చెప్తే, ఆహా అటువంటి శిల అయితే అందులోంచి చెక్కవయ్యా అంటే ఆ శిలకి తాళ్లు కట్టి ఒడ్డుకు లాగి దాన్ని ఎండిపోయేంత వరకు ఉంచి లోపల ఎక్కడ నీరు ఉండిపోకూడదు విగ్రహంలో, నీరంతా ఆవిరైపోయేంత వరకు ఎండలో పారేసి దాన్ని ఈడ్చుకొచ్చి ఉలులు పట్టుకొచ్చి శిల్పులు చెక్కేటప్పుడు ఆ రాయి మీదే కూర్చుని ఒక బొడ్డు చెక్కుతూ ఉంటారు. చెక్కినప్పుడు బొడ్డు తనంత తాను వస్తుందా? వెంకటేశ్వర స్వామి విగ్రహానికి బొడ్డులో ఉలి పెట్టి కొడతాడు, సుత్తి పెట్టి. ఒక కన్ను చెక్కుతూ ఉంటాడు, చెక్కుతున్నప్పుడు సన్నటి ఉలి పెట్టి కంటి లోపల ఉలి పెట్టి సుత్తి పెట్టి కొడుతున్నాడు. ఎన్ని ఉద్దాన పతనములకు నిలదొక్కుకోవాలో నీకు తెలుసా? అంత తేలిగ్గా ఈశ్వరానుగ్రహం పొందగలను అనుకుంటున్నావా? సాబూరి సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, నిలదొక్కుకోగలగాలి. ఉత్థాన పతనాలు వస్తాయి, ఓసారి కష్టం వస్తుంది, ఓసారి సుఖం వస్తుంది, అన్ని ఈశ్వరార్పణం చెయ్యగలగాలి. నేను కన్ఫెషన్ ఉండాలి, అన్నిటికన్నా గొప్పది. మీరు మనసు విప్పి చెప్పగలగాలి ఈశ్వరుడి దగ్గర. నేను పరమ యథార్థం చెప్తున్నాను, మనం ఎవ్వరం ఈ పని చెయ్యం. మనం భగవంతుడి దగ్గర నిజాయితీగా ఇది వెళ్ళి చెప్పగలిగిన వాడు ఉండడు. మీ ఇంటి విగ్రహాలు, మీ పూజా మందిరంలో విగ్రహాలు మీ అహంకారానికి ప్రతీకలు. ఎందుకని మీరు ఓ మాట అంటారు, ఇది ఎక్కడ తెచ్చానో తెలుసా? కాశీలో కొని తెచ్చానంటావు. ఇది ఎక్కడ తెచ్చానో తెలుసా? తిరుమలలో కొని తెచ్చానంటావు. ఎప్పుడు కొని తెచ్చానన్నావో అప్పుడే పోయింది నీ భక్తి. నువ్వు కొని తెస్తే వచ్చిన వాడేవాడు, నన్ను ఉద్ధరించడానికి వచ్చిన నా తండ్రి అన్న భావన నీకు ఉండాలి. ఉంటే నిన్న రాత్రి నువ్వు ఒక తప్పు చేశావు. నిన్న రాత్రి నీ వల్ల జరగరాని పొరపాటు ఒకటి జరిగింది. మరునాడు ఉదయం నువ్వు తలస్నానం చేసి పూజా మందిరంలో కూర్చుని నీ భార్య వినక్కర్లా, నీ బిడ్డలు వినక్కర్లా, తలుపేసుకుని పూజా మందిరంది కళ్ళ నీళ్లు పెట్టుకుని పరివేదన చెంది, ఈశ్వర నా వల్ల ఈ పొరపాటు జరిగింది, నేను దీన్ని అధిగమించలేకపోతున్నాను తండ్రి, ఎంత ప్రయత్నం చేస్తున్నానో నా వల్ల కావట్లేదు, నన్ను ఉద్ధరించవయ్యా తండ్రి అని నువ్వు చెప్పగలవా? పూజా మందిరంలో ఉన్నది విగ్రహం కాదు పరమాత్మ అని నువ్వు నమ్మగలవా? నమ్మి నువ్వు తప్పులు నువ్వు చెప్పగలవా? ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు దూర్జటి. కాళహస్తీశ్వరుడి దగ్గరికి వెళ్ళి కాయలు కాచిపోయినదిలే కాయము వధూ నక్షత్రముల చేయని చెప్పాడు. ఈశ్వర తెల్లారులేస్తే నీ గుడికి వస్తాను, అభిషేకం చేస్తాను, గొప్ప కవిత్వం రాస్తాను, శారదా కటాక్షం ఉంది, గొప్ప గొప్ప మాటలు చెప్తాను. ఇదేమి ప్రారంధం ఈశ్వర, స్త్రీ సుఖం నుంచి నా మనస్సు మళ్లించుకోలేకపోతున్నాను. ఒక్క స్త్రీతో ఉండేటటువంటి సుఖం నా మనస్సుకి సరిపోవడం లేదు. సరిపోక వేశ్యవాడలలో తిరుగుతాను రాత్రుళ్ళు. ఆ వేశ్యలు నా శరీరాన్ని గిల్లుతున్నారు. గిల్లితే నాకు ఒక రకమైన సుఖం కలుగుతోంది. దాని చేత నా ఒళ్ళంతా కాయలు కాసింది. ఇన్ని కాయలు కాసినా నాకు ఇంకా స్త్రీల యొక్క ఊరువుల సౌందర్యం, తొడల మీద ఉన్న సౌందర్యం పట్ల నా కామం తీరలేదయా. రోషీరోయదు కామినీజనుల కారుణ్యోడు సౌఖ్యంబులను బాషీబాయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతలు కోశీకోయదు నామనం బకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని తుళ్ళనసవే శ్రీకాళహస్తీశ్వర అని చెప్పుకున్నాడు. నీ జీవితం మొత్తం మీద నువ్వు ఈ పూజా మందిరం ముందు కూర్చుని నువ్వు చేసిన తప్పు కన్నీళ్లతో ఈశ్వరుడికి చెప్పుకున్న సంఘటన ఒకటి నాకు చూపించు. ఇంత నిజాయితీగా, ఈశ్వర నేను తప్పు చేస్తున్నాను, నా వల్ల ఈ దోషం జరుగుతోంది, నేను దీన్ని అధిగమించలేకపోతున్నాను, నా పొరపాటు జరుగుతోంది, తండ్రి నన్ను మన్నించు, ఇంకొకసారి వచ్చి నీకు నేను ఇలా క్షమార్పణ చెప్పవలసిన అవసరం లేకుండా ఆ బలహీనతని గట్టెక్కగలిగిన బలాన్ని నాకు ఈ తండ్రి అని చెప్పుకున్నవాడెవరు? ఇలా చెప్పుకోగలిగేవనుకో నువ్వు సాబూరిలో నిలబడ్డావని గుర్తు. నువ్వు ఉద్దాన పతనాల్ని, కష్ట సుఖాల్ని, లోటుపాట్లని రాయలవారి చేత నేను మన్ననలు పొందానని చెప్పుకున్నాడు. నేను ఇంత స్థితికి వెళ్ళానని చెప్పుకున్నాడు. ఈశ్వర నీ పాదములు పట్టుకుంటే సాలపురికి మోక్షం ఇచ్చావని చెప్పుకున్నాడు. చెప్పుకుని వేశ్యవాడలలో తిరుగుతున్నానని చెప్పుకున్నాడు. దుర్జటి దాచుకోలేదే. ఎందుకు కాళహస్తీశ్వర శతకం ఇవాళకి ప్రామాణికంగా నిలబడిపోయింది. నువ్వు చెప్పగలిగావా నీ దోషాన్నలాగా? నీ దోషాన్ని చెప్పడానికి నీకు మనసు రాదు, కానీ క్షమాపణ చెప్పడానికి నీ బుద్ధి రాదు. కానీ నీకొకటి కలిసి రాకపోతే నిందించడానికి దేవుడా?
నీ ఇంటి పాలేరా భగవానుడంటే? ఏది నీకు సహనం? ఎక్కడుంది నీకు ఓర్పు? ఎక్కడుంది నువ్వు తట్టుకోగలిగిన శక్తి? నిజంగా నువ్వు ఆయన్ని పూజ చేసినందుకు నీకు ఇవ్వవలసిన ఫలితాన్ని ఇవ్వకుండా ఎంత దయాళువై తగ్గించి ఫలితాన్ని ఆయన నిన్ను కాపాడుతున్నాడో, నిజంగా ఈశ్వరుడు వచ్చి నీకు చెప్పాడనుకో, నువ్వు లెంపలేసుకుని కంతుల వెంట నెత్తుటి ధారలు కారుతూ ఆయన పాదాల వినపడాలి. ఇన్ని దోషాలు చేస్తున్నావు లేస్తే, ఎంతసేపు పరమేశ్వరుడి పాదముల యందు భక్తితో నిలబడుతున్నావు. నువ్వు భగవంతుని యొక్క పాదములు నమ్మడానికి నీ అంత నువ్వు కేటాయించుకున్న సమయం కేవలం ఒక అరగంట. దేనికది? నీ ఇంట్లో ఓ పూజా మందిరం, నువ్వు పూజా మందిరంలోకి వెళ్ళి పూజ చెయ్యడానికి నువ్వు పెట్టుకున్న టైము 30 నిమిషాలు. 30 నిమిషాలు నువ్వు కూర్చున్న పూజలో నీ మనస్సు యథార్థంగా నిలబడింది ఎంతసేపు? 5 నిమిషాలు. మిగిలిన 25 నిమిషాలు నువ్వు చేసింది రిచువల్, యాంత్రికమైన పూజ. దానికి ఏమి మనస్సు నిలబడలేదు. నీ మనస్సు నిలబడింది యథార్థమైతే నీకు ఇక్కడ దర్శనమై పూజ అక్కడ ఆగిపోయి ఆనంద తన్మయత్వంతో నువ్వు అలా నిలబడిపోవాలి. అసలు ఆ పూజ ఇంక తర్వాత జ్ఞాపకానికి రాకూడదు. అంతవరకు ఎందుకు? మీకు ఒక్క మాట చెప్తాను. మీరు హారతి ఇస్తుంటారు. మీరు హారతి ఇచ్చేటప్పుడు చేతిలో హారతి పరికరాన్ని పట్టుకుని ఒక చేతిలో గంట వాయిస్తూ శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటారు. హారతి ఇవ్వడానికి హారతి ఎన్ని మాటలు తిప్పాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తిప్పాలి, ఎలా చూపించాలి, దానికి నియమం ఉంది. అలా మీరు నీరాజనం ఇచ్చేటప్పుడు హారతిని తీసుకొచ్చారనుకోండి, నిజంగా మీకు దర్శనం అయిందనుకోండి, మీ మనస్సులోనే ఉన్నటువంటి పరమాత్మ చుట్టూ నీరాజనం తిరుగుతుండగా నీరాజనపు కాంతులలో మీరు ఇలా తిప్పుతున్నప్పుడు సర్వేశ్వరుడి పాదముల మీద మీరు చేసినటువంటి పూజా పుష్పముల చేత నిండిపోయినటువంటి ఆయన పాదాలు, తెల్లటి గోళ్ళు, బంగారు కడియాలు, ఆ పైన పట్టు పీతాంబరం, ఆయన ఇలా కూర్చున్నప్పుడు ముందుకొచ్చినటువంటి మోకాలు, బలిష్టమైనటువంటి తొడ, నడువుకు పెట్టుకున్నటువంటి వడ్డాణం, దానికి ఉన్న చిరుగంటలు, ఆ పైన పైకొచ్చేటప్పటికి ఆయన వేసుకున్నటువంటి యజ్ఞోపవీతం, ఆయన మెడలో ఉన్నటువంటి వనమాల, ఆ చేతులకు పెట్టుకున్నటువంటి బంగారు కంకణములు, కదలిన బాహుపద క్రమంబున రవము సూపెడి నూపురములవాణి అంటారు పోతన గారు. ఆయన సంతోషంతో ఓయ్ కోటేశ్వరరావు నీరాజనం ఇస్తున్నావా నాకు అని ఇలా చెయ్యెత్తితే ఆ కంకణాలు కదిలితే వచ్చినటువంటి కనకన కనకన ధ్వని, ఆయన చేతులకి మహర్షులు రాసినటువంటి చందనం, ఎర్రటి చెయ్యి, వాటికి పెట్టుకున్నటువంటి లత్తుక, అమ్మవారిని రాత్రి బుగ్గలు పట్టుకున్నప్పుడు అంటుకున్న కస్తూరి, శంఖం లాంటి మెడ, ఇవి నీరాజనపు కాంతిలో దగ్గరగా మీకు కనపడుతున్నాయి అనుకోండి. మీరు ఇలా గంట వాయిస్తూ శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాన్ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం అని చెప్పగలరా? మీకు ఏదో ఒకటి కనపడింది అనుకోండి, ఆయన కుండలం కడుక్కలు మెరిసింది అనుకోండి, ఆయన పెట్టుకున్నది చెవిలో తామర పువ్వు, ఆయన యొక్క ఇలా కుంతలాలు మీకు కనపడ్డాయి అనుకోండి, మీకు ఏమవుతుంది? శ్రీయకాంతాయ అని ఆగిపోతుంది. ఆగిపోయి ఆ నీరాజనం ఇస్తున్న వారు ఆగిపోతారు, గంట ఆగిపోతుంది. అమ్మ బాబు అదేట్లా చెవు, దాని కుండవం, దాని కాంతి, బుగ్గల్లో దాని ప్రతిబింబం, ఆయన చిరునవ్వు అని అలా ఉండిపోయి ఆ ఆనంద తన్మయత్వంలో కనుకొలుకులు నుంచి నీళ్ళు ఇలా వస్తాయి. అలా మీరు చేసిన నాడు మీరు పూజ చేసినట్టు. ఎన్నిసార్లు మీ పూజలో మీకు అలా కళ్ళమ్మని నీళ్ళు వచ్చాయి? ఎన్నిసార్లు మీరు నీరాజనం ఇచ్చినప్పుడు నిజంగా మీకు అలా దర్శనం అయింది? ఏది ఎన్ని మాటలు నిజాయితీగా మీరు నీరాజనం ఇచ్చారు చెప్పండి. వాడు మీ ఇంటి పాలేరా మీ వెంట తిరగడానికి? అదే మీ అబ్బాయికి మీరు అన్నం పెట్టారనుకోండి, వాడు అమ్మ నాకు వద్దమ్మా నేను వెళ్ళిపోతానమ్మా, నాకు వద్దమ్మా నేను వెళ్ళిపోతానమ్మా అంటే మీరు వదిలేస్తారా? అలా కాదురా, అన్నం తినకపోతే నీరసం వస్తుంది, నాన్న ఆడుకుందు కనివి, నీకు చక్క పప్పేసి వేడన్నం చారేసి ఇలా పిసికేసి ఎన్నేళ్ళు వచ్చినా నాన్నగారి ఇలా పిసికేసిన చారు అన్నం అలవాటే పిల్లకి, చక్కగా దాంట్లో నెయ్యి వేసేసి ఇక్కడ నువ్వు నవలక్కర్లేదు, గుటుక్కు మింగి కడుపు నిండిపోతుంది, నీళ్లు తాగి సారపడానికి వెళ్ళిపోతుంది కనివి, కానీ ఇలా నోట్లో పెట్టేసి పిల్లకి చారు అన్నంత కడుపు నిండా పెట్టేస్తున్నావే. ఏది నీకు నిజంగా నీ ఇంట్లో తల్లిదండ్రులు నిన్ను రక్షిస్తున్నవాడన్న పూనిక నీకుంటే ఒక్కనాడు నైవేద్యం అలా పెట్టావా? ఒక్కనాడు 2 అరటి పళ్ళకి చొక్క తీసి అక్కడ పెట్టావా ప్రభువు సేవి అరగించండి అని?
తొక్క తీసేస్తే ఈగల వెళ్తాయి. రాత్రి పెరుగు అన్నం తిన్నాక నేను తినడం ఎలా నీకు అనుమానం. నీకు పెట్టేటప్పుడే నిజాయితీ లేదు. ఆ పళ్ళు నువ్వు తిందామని పెట్టినవి, ఈశ్వరుడు తినాలని నువ్వు పెడితే కదా. ఎందులో నీకు నిజాయితీ ఉందని ఈశ్వరుడు నిన్ను కాపాడాలి. నిజానికి అయినా వాడు నిజంగా నీ దిక్కుమాలిన భక్తి చూస్తే, నువ్వంటే నువ్వు కాదు నన్ను మహాప్రభు, నీ భక్తి చూస్తే ఈశ్వరుడు ఇంకేం అపకారం చెయ్యక్కర్లా, ఇందులోంచి బయటికి వెళ్ళిపోతే చాలు, దూర్తుడా. కానీ వాడు ఎడుతున్నాడా? వెళ్ళటం లేదే, ఇక్కడే కూర్చున్నాడే. కూర్చుని ఉంటే వాడి నిజంగా నీ జీవితంలో చిన్న కష్టం వచ్చింది అనుకో, వస్తే ఈశ్వర గతంలో నేను ఎంత పాపం చేశానో, అందుకని నా ఎంత అనుగ్రహంతో తండ్రి అమ్మ చిన్నతనంలో కొట్టినట్టు, నాన్నగారు దెబ్బలాడినట్టు, నా ఉద్ధతి కోసం, నా ఉన్నతి కోసం, నన్ను మంచి మార్గంలో పెట్టడం కోసం పెద్ద కష్టం పెడితే తట్టుకోలేనని ఈ చిన్న కష్టంతో తీసేసావా తండ్రి, నేను ఎంత కృతజ్ఞుడనై ఉండాలయ్యా అంటాడు. ఈ మాట నువ్వు అనగలుగుతున్నావా? ఇలా అనలేకపోవడం, కష్టం వచ్చేటప్పటికి ఈశ్వరుడిని నిందించడం ఈ ఓరిమి లేకపోవడం కాదు. ఇది సాబూరి పోట. పూజ చేసేవాడికి, ఉపాసన చేసేవాడికి పూనికతో పాటు ఉండవలసినది ఈ ఓర్మి. అప్పుడే నీకు నిజంగా భగవంతుని యందు భక్తి ఉంది అని గుర్తు. అందుకే బాబా గారి 2 మాటలు వాడారు. సాబూరిని అలవాటు చేసుకో. కాబట్టి ఇప్పుడు మొదటిది శ్రద్ధ దేని వల్ల పోయింది? ఈ తుచ్చకామ్యం వల్ల పోయింది. తుచ్చకామ్యము నీది అని గుర్తిస్తే దానికి విరుగుడు నువ్వు క్షమార్పణ చెప్పాలి. నువ్వు చెప్పలేదు, పొరపాటు తీసుకెళ్ళి ఆయన నెత్తి మీద పెట్టావు, భక్తి వ్యభిచారం చేశావు. ఇన్ని దోషాలు ఎవరివి? నీవి. ఈశ్వరుడివా నీవా? నీవి. కాబట్టి ఇక్కడ పోయింది సాబూరి. మరి రెండోది ఎక్కడ పోతుందండి? రెండో కారణం ఉందన్నారు కదా మీరు. ఏమిటి రెండో కారణం? నిజంగా ఈశ్వరానుగ్రహం నీకు కలిగింది. నువ్వు ఉపాసన చాలా జాగ్రత్తగా చేస్తున్నావు. కష్టం వచ్చినా ఈశ్వరుడు, సుఖం వచ్చినా ఈశ్వరానుగ్రహమే. ఏది జరిగినా తండ్రి నీ అనుగ్రహమయ్యా అని భక్తితో నిలబడగలుగుతున్నావు. ఇప్పుడేమవుతుందో తెలుసా అండి గమ్మత్తు? ఇప్పుడు పరమేశ్వరుడు మిమ్మల్ని కొత్త పరీక్షకు గురి చేస్తాడు. ఏమిటా కొత్త పరీక్ష అంటే? లోకము సమ్మోహనమగుట. వెంటనే ఏమవుతుందంటే నీ వెంట అనుగమించే వారి సంఖ్య పెరిగిపోతుంది. అయ్య బాబోయ్ ఆయన అండి మహానుభావుడండి అంటారు. నమస్కారాలు చేసేవాళ్ళు ఎక్కువైపోతారు. అయ్యా మాకు మంత్రం ఇస్తారా అనేవాడు ఓడు, అయ్యా మాకు ప్రార్థన రాసి పెడతారా అనేవాడు ఓడు, అయ్యా మాకు శ్లోకం చెప్తారా అనేవాడు ఓడు, మీలా ఉపన్యాసం చెప్తామని నేర్పుతారా అనేవాడు ఓడు, అమ్మో ఆయనకి ఇన్ని దివ్య శక్తులు ఉన్నాయో అనేవాడు ఓడు. ఇలా మొట్టమొదటిది ఏమైపోతుందంటే లోకము నిన్ను పొగడడం ప్రారంభం చేస్తుంది. ఇలా ప్రారంభం చెయ్యగానే మొదటి రోజు బాగానే ఉంటుంది, ఇది ఈశ్వర అనుగ్రహం రా అదే ఉందంటాడు. రెండో రోజు కొంచెం అనుమానంగా అంటారా, ఈశ్వరుడు చేయనంటావా, నేనే కదా పుస్తకాలు అవి కష్టపడి చదివాను, ఫోన్లే పోయింది ఉంది ఆయన ఫోన్లే ఆయనదే అని పైన అంటాడు, లోపల మాత్రం లేదండి నేను కూడా కొంచెం చేశాను అనుకుంటాడు. మూడోసారి ఏమంటాడంటే ఎంత కష్టపడ్డానో ఎవడికి తెలుసండి అది చెప్పడానికి, ఇలా పూజ చేయడానికి అంటాడు. ఇంకా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈజ్ ఎండివర్ బయటికి రావడం మొదలవుతుంది. నేను ఆశీర్వచనం చేస్తే అలా అవడానికి కారణం ఏంటో తెలుసా అండి? 5 గంటలు పూజ చేస్తాను. 5 గంటలు పూజ చేస్తే వీడి ఆశీర్వచనం ఫలించే శక్తి వస్తుందే? ఈశ్వర కృపగా వస్తోంది నీకు ఆ శక్తి. ఈశ్వరానుగ్రహం రావడం ప్రారంభమైంది. ప్రారంభమైతే ఏమవుతుందంటే కొన్ని శక్తులు కూడా వస్తాయి, సిద్ధులు అంటారు వాటిని. ఇంతకన్నా అసహ్యకరమైంది ప్రపంచంలో ఇంకోటి ఉండదు. ఇవి ఎందుకు వస్తాయో తెలుసా అండి? సాధకుణ్ణి పడగొట్టడానికి వస్తాయి. ఇవి వచ్చినప్పుడు తట్టుకోవడం చాలా కష్టం. వీటిని తోసి రాదనాలి. ఈశ్వర నాకు వీటితో సంబంధం లేదయా, నీతో సంబంధం నాకు అక్కర్లేదనాలి. దేని వల్ల నీలో అహంకారం పెరుగుతుందో వాటిని పక్కన పెట్టాలి. ఇది పెట్టాలని చాలా కష్టం. అన్నిటికన్నా ముందు వచ్చేది ఏమిటో తెలుసా అండి? అదే డాక్టర్. సన్మానాలు వస్తాయి. సన్మాన పత్రం అని రాస్తారు, ఇంతంత ఉంటాయి. అందులో నువ్వు ఇంద్రుడవు, నువ్వు చంద్రుడవు, నువ్వు ఉపేంద్రుడవు అని చాలా రాస్తారు. రాసి చివర నువ్వు ఉపన్యాస గోరు, నువ్వు ఉపన్యాస గాజు, నువ్వు ఉపన్యాస ఏదో కేశము, ఇలా ఏవో కొన్ని బిరుదులు ఇస్తారు. ఇస్తే వీడు ఏమనుకుంటాడంటే పాపం ఇంక అక్కడి నుంచి పరమేశ్వర అష్టోత్తరం పోతుంది. పోయి వీడి అష్టోత్తరం వీడి నిర్మాణం మొదలెడతాడు. నాకు ఎన్ని బిరుదులో తెలుసా అండి? ఇప్పటికి 8. దేవుడి దయవల్ల 11 అయితే ఎంత బాగున్నావు అంటాడు. 11, 16 ఎందుకు అవన్నీ? ఏం చేసుకుంటావు అవన్నీ పట్టుకెళ్ళి? అవి ఎందుకు వచ్చాయి? నువ్వు ఈశ్వరుడు గురించి చెప్పావు. నువ్వు చెప్పావా? నీ లోపల వాయువు వాక్కుగా మార్చాడు పరమాత్మ. మారిస్తే అదొక గౌరవంగా, అదొక పూజా పుష్పంగా వచ్చింది. అంతవరకు దాన్ని అంతకు మించి నీ అహంకారం పెంచుకోవడానికి పెట్టుకోకూడదు.
కానీ ఏమైపోతుందంటే ఒక విచిత్రమైనటువంటి లక్షణం వస్తుంది. అక్కడతో ఆగిపోతే అక్కడ ఆగడమే చాలా కష్టం. ఇంకా సిద్ధులు కూడా వెంటబడ్డాయి అనుకోండి, ఏదో అనిమ లగిమ గరిమ ఇలాంటివి కొన్ని వస్తాయి. వస్తే ఏమవుతుందంటే ఇక్కడ కూర్చుంటారు, అయ్యా మా గేదె తప్పిపోయిందని అన్నారు అనుకోండి, మీరు ఇక్కడ కూర్చుని నీ గేదె ఫలానా చోట ఉందని చెప్తాడు. ఓడికి చెప్పాడు, వాడికి నిజంగా గేదె దొరుకుతుంది. అయితే భగవంతుడి దగ్గర లక్షణం ఉంటుంది, ఇలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే మీరు చేసినటువంటి తపశ్శక్తిని ఆయన మైనస్ చేస్తాడు. మళ్ళీ ఎప్పుడైతే వాడు వెళ్ళి నా గేదె తప్పిపోయినప్పుడు కోటేశ్వరనాథ్ దగ్గరికి వెళ్తే నీ గేదె బలానా చోట ఉందని చెప్పారంటే గేదెలు పోయిన వాళ్ళందరూ వస్తారు. వస్తే ఇంక వీడి పని ఏమిటంటే గేదెలు పోయినవి చెప్పడం మొదలు పెడతాడు. దీనికే మహానుభావుడు రామకృష్ణ పరమహంస ఒక అందమైన మాట చెప్పారు. టేల్స్ అండ్ పారబుల్స్ ఆఫ్ రామకృష్ణ పరమహంస ఉంటుంది, మీరు ఎప్పుడైనా చదవండి, ఎంత అందంగా ఉంటుందో. అందులో ఒక వ్యక్తి చాలా కాలం తపస్సు చేయడానికి వెళ్ళిపోయారు. చాలా కాలం తర్వాత మళ్ళీ పరమహంస దగ్గరికి వచ్చారు. వస్తే కలకత్తాలో దక్షిణేశ్వరంలో ఉన్నారు రామకృష్ణ పరమహంస. వస్తే పరమహంస అన్నారు, చాలా గొప్పది, మీరు ఇంతకాలం ఎక్కడున్నారు అన్నారు. హిమాలయాల్లో తపస్సు చేశాను అన్నారు. ఇంతకాలం తపస్సు చేస్తే మీకేమొచ్చింది అని అడిగారు. చాలా సిద్ధులు వచ్చాయన్నారు. ఏమిటా సిద్ధులు అన్నారు. అందరూ చూడండి, ఇక్కడ కలకత్తా లోపలికి వచ్చేటప్పుడు ఆ నదిని దాటి రావడానికి అందరూ పావలా ఇచ్చి పడవికి వస్తున్నారు. నేనేం చేశానో తెలుసా, నాకున్న సిద్ధులతో నది మీద నడిచి వచ్చానన్నారు. అంటే పరమహంస అన్నారు, 20 ఏళ్లు తపస్సు చేసి దిక్కుమాలింది పావలా ఎక్కే పడవ మానేసి నీళ్ళ మీద నడవడం నేర్చుకొచ్చావా, ఎందుకురా తపస్సు నీకని అడిగారు. పావలా ఇస్తే అయిపోయా, దానికి 20 ఏళ్ళ జీవితం బాగు చేసుకోవడం ఎందుకు? ఇలా ఉంటాయి సిద్ధులంటే. నువ్వు ఇంత తపస్సు చేసింది, ఇంత ఈశ్వరార్చన చేసింది, తప్పిపోయిన గేదుల జాడ చెప్పడానికే. ఎందుకని నువ్వేం సాధించావు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. వాడెవడికో ఏదో కష్టం వచ్చింది, నీకు ఫలానా దానివల్ల కష్టం వస్తోంది కాబట్టి నువ్వు ఇలా చెయ్యి, వాడి కొడుకో సలహా చెప్పావు. లేకపోతే వాడు ఎవరికో వాడి కర్మ కలిసి వచ్చిందంటే వాడు ఎవడి గురించో నువ్వు ఏదో ఆరాధన చేసావు. అందుకే అన్ని పైకి చెప్పకూడదు. నీకు అత్యంత అంత్యవాసులు ఉంటారు, వాడు ఉపద్రవంలోంచి బయటికి రావాలని నీకు అనిపించింది, నువ్వు ఒక అర్చన చేశావు, ఒక పూజ చేశావు, ఈశ్వరుడి పాదములు పట్టి ప్రార్థన చేశావు, వాడు వృద్ధిలోకి వచ్చాడు, వాడి కష్టంలోంచి బయటికి వచ్చాడు. అంతే, వాడికి కూడా చెప్పక్కర్లేదు. తెలిస్తే ఓ ప్రమాదం ఉంది. వాడు ఏం చేస్తాడంటే వాచాలత్వం ఇంకోటి చెప్తాడు, ఫలానా వాడి వల్ల నాకు ఈ ఉపద్రవం తప్పిందని. వాళ్ళందరూ నీ వెంట పడతారు. నువ్వు చేయడం మొదలెట్టావనుకో నీ ఉపాసన అక్కడతో ఆగిపోతుంది. దీనికి మీకు ఒక రహస్యం చెప్పనండి, బాబా గారి జీవితంలోనే జరిగింది. ఉపాసనీ శాస్త్రి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన బాబా గారి దగ్గరికి వచ్చాడు. పారాయణ చెయ్యండి పారాయణ చెయ్యండి అని ఎందుకంటారంటే, ఉపాసనీ బాబా కదా, ఉపాసనీ బాబా కింద చదివేసుకుని ఎత్తి కట్టేసి ఇవాళ 4వ రోజు అధ్యాయం పూర్తి చేశామంటని చెప్పడానికి కదా. నీకేం అర్థమైంది ఉపాసనా బాబా గురించి అయితే? నువ్వు దాన్ని ఇంకొక చోటికి అనుసంధానం చేసుకోవాలి. అది పువ్వులు అనేక ఉంటాయి, ఇంతవరకు తెల్ల పూలు కడితే అక్కడ 4 ఎర్ర పూలు కట్టుకోవాలి, అప్పుడే దండకందని చెప్పారు. నీకు గత జన్మ పుణ్యము నువ్వు పొందగలవు. నీ మనస్సు తొందరగా భగవంతుడి వైపుకి వెడుతుంది. అందుకని నువ్వు ఒక పని చెయ్యి, ఖండోబా దేవాలయంలో కూర్చో. ఖండోబా దేవాలయం అంటే ఈశ్వరాలయం. ఇక్కడ ఉండు, 4 సంవత్సరాలు ఉండు. ఆయన కాల వ్యవధి కూడా చెప్పారు. పాపం ఎంత ఉదారంగా చెప్పారో చూడండి. 4 ఏళ్లు నా దగ్గర ఉంటే నేను చెప్పినట్టుగా నువ్వు అభ్యాసం చేస్తే నువ్వు ఒక గొప్ప స్థితికి వెళతావు. ఆయన ఉద్దేశం ఏమిటంటే ఆత్మ యొక్క స్థితిని తెలుసుకోగలుగుతాడు. పరమ ప్రయోజనం ఏమి అంటే ఆత్మ సాక్షాత్కారము. అందుకని నీకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది, అంతే బాబా గారి ఉద్దేశ్యం. అందుకని నువ్వు 4 ఏళ్లు ఉండమన్నారు. ఒక గురువుగా ఆయన, శిష్యుడుగా ఆయన ఉన్నారు. ఆయన ఈయనకి ఏం చెప్పారు, ఈయన ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారు మీకు అనవసరం. అది గురు శిష్యుల మధ్య రహస్యం. మంత్రం ఎంత రహస్యమో అనుష్ఠానం అంతే రహస్యం. అది గురు శిష్యులకే తెలుస్తుంది. ఆయన ఏదో చెప్పారు, ఈయన ఏదో చేయడం మొదలుపెట్టారు. అలా జరుగుతోంది. జరుగుతుంటే ఏమొచ్చాయి తెలుసా అండి? ముందు ఆత్మజ్ఞానం రాదు, ఆత్మ సాక్షాత్కారం రాదు, సిద్ధులు వస్తాయి. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్స్తవే తేనాశ్వశ్రవణాత్ తదర్థమననాధ్యానాక్ష సంకీర్తనాత్. శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తారు. దక్షిణామూర్తి స్తోత్రాన్ని బాగా చదివి అందులో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకోవడం మొదలు పెడితే సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్స్తవే, దానితో పాటుగా కొన్ని సిద్ధులు ముందొస్తాయి. అయితే ఈ సిద్ధుల విషయంలో మీరు ఎలా ఉండాలి? మీరు ఉపన్యాసానికి బయలుదేరి వస్తున్నారు. వస్తుండేటప్పుడు దొరగారి కారు ఎక్కుదామని దొరగారి కారు పెట్టినటువంటి చెట్టు కిందకెళ్ళి నిలబడ్డారు. నిలబడి ఉత్తరీయం ఇలా వేసుకుని కారులోకి ఎక్కబోతున్నారు. చెట్టు మీద కూర్చున్నటువంటి కాకి రెట్ట వేసింది ఉత్తరీయం మీద. చూసుకున్నారు, రెట్ట ఇక్కడ పడింది.
దాని దుర్గంధం ముక్కులోకి వస్తోంది. మీరు తొందరగా ఏం చేస్తారు? బయటికి వచ్చారు కాబట్టి మళ్ళీ లోపలికి వెళ్ళరు. కాబట్టి ఎదురింటి వారినమ్మా ఒక గ్లాసు నీళ్లు ఇవ్వండి అని అడుగుతారు. అడిగి ఉత్తరీయం తీసి ఓసారి నీళ్లు పోసి ఓ ఆకో ఓ రాయో తీసి కడిగేస్తారు. కడిగేస్తే ఓ మత్స అక్కడ ఉంటుంది. ఆ మత్స గురించి మీకు ఇంకా పట్టింపు ఉండదు, దాని విషయం సాకలి చూస్తూ మీరు ప్రస్తుతానికి ఉత్తరీయాన్ని తిప్పి వేసేసుకుంటారు. వేసేసుకుని ఉపన్యాసానికి వచ్చేస్తారు తప్ప, ఒకవేళ ఇక్కడ వాయిస పుష్పం అంటే కాకి వేసినటువంటి రెట్ట చాలా అందంగా ఉందనుకోండి, ఏదో ఒక వజ్రమో వైఢూర్యమో పెట్టినట్టుగా అనిపించింది అనుకోండి, భలే ఉందండి మీ ఉత్తరీయం మీద ఏదో వజ్రం పెట్టినట్టుంది కాకి రెట్ట అన్నాడు అనుకోండి ఎవరో, ఇది భలే ఉందిరా అయితే అలాగే ఉంచుకుంటానండి అన్నాను అనుకోండి నేను. అప్పుడు మీరు ఏమంటారు? నన్ను ఇప్పుడు పిచ్చాడా ఎర్రేరేడి కాకి రెట్ట తెచ్చి వజ్రంగా ఉందని ఉంచుకోవడం ఏంటని అడగరు నన్ను మీరు. సిద్ధులు కూడా అంతే. మీరు సిద్ధిని పట్టుకున్నారనుకోండి, నాకు సిద్ధులు చాలా బాగా వచ్చేస్తున్నాయని దాని మీద ఆభిముఖ్యం పెట్టారనుకోండి, భ్రష్టుడైపోతాడు. ఎందుకంటే అక్కడ ఆగిపోతాడు. అది కొన్నాళ్ళకి ఏమవుతుందంటే మీలో ఉన్న తపశ్శక్తి కరిగిపోతుంది. కరిగిపోయే వరకు పని చేస్తుంది. ఈ పని చేయడానికి ఎవరు కారణం? లోకం మీ వెంట పడ్డం మొదలవుతుంది. ఏమన్నా మా అబ్బాయి తప్పిపోయాడు, ఎక్కడ ఉన్నాడు? వీడు వెంటనే ఏం చేస్తాడంటే ఫలానా చోట ఉన్నాడు, ఇక్కడి నుంచి దివ్య దర్శనం చేస్తాడు. ఇక్కడ నుంచి వాడు గ్రద్దగా ఊహించుకుంటాడు, గ్రద్దలా ఇక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతే ఏమవుతుంది? అదో సరదా. అందుకని వాడికి చెప్తాడు, చూడవయ్యా ఇక్కడి నుంచి ఫోన్ చేసి మీరు ఒకసారి మా ఇంటికి వస్తే బాగుండను సార్, ఒక్కసారి మా ఇంటికి రావాలంటే ఎవడో ఆగ్రా నుంచి ఫోన్ చేసి నీకు నన్ను చూడాలనుందా, ఖచ్చితంగా 8 గంటలకి మీ ఇంట్లో ఉంటాను చూడంటే వీడికి సిద్ధి ఉంది, ఇది వెళ్ళగలడు. అందుకని సూక్ష్మ రూపంలో వెళ్ళిపోతాడు అక్కడికి. వాడు చూశాడు 8ంటికి, చాలా తెల్లబోయాడు. అది ఏంటంటే అలా వచ్చారు సార్, 7 ఫోన్ చేశారు, 8ంటికి నిజంగా వచ్చేసారు. అమ్మ బాబోయ్ ఎన్ని సిద్ధులున్నాయో అని మిమ్మల్ని రకరకాల యాంగిల్స్ లో ఫోటోలు తీసి పెద్ద పెద్ద ఫోటోలు తీసి అవి పూజ చేయడం మొదలు పెడతాడు. ఊరుకుంటాడేంటి? వాడికి ఏ కష్టం వచ్చినా మీకు ఫోన్ చేస్తాడు, మీరు ఆ కష్టాలు తీస్తాడు. మీ ఆత్మదర్శనం ఏమైంది? అలాగే ఉంది. అది మీకేమయ్యాయి? ఈ సిద్ధుల వల్ల మీ తపశ్శక్తి నాశనం అయిపోవడం మొదలుపెట్టింది. మొదలు పెడితే ఏమవుతుంది? మీరు ఎప్పటికీ ఆత్మ సాక్షాత్కారం అవదు. ఉపాసనీ బాబా ఇదే జరిగింది. 4 ఏళ్లు ఉండని చెప్పారు, ఆయనకి సిద్ధులు రావడం మొదలెట్టాయి. దక్షిణామూర్తి శ్లోకానికి శ్రీశ్వరాచార్యుల వారు వార్తికం రాశారు. అందులో ఏమని రాశారో తెలుసా అండి? సిద్ధుల గురించి. నేను అందుకే చెప్పా, తెలిసి తెలియని వాళ్ళు చాలా మంది బాబా గురించి నా దగ్గర మాట్లాడడం నేను విన్నాను. ఏమిటంటే అదో పెద్ద క్రెడెన్షియల్, మేము బాబా భక్తులు అండి, మేము బాబా భక్తులు అండి అంటారు. ఆల్ రైట్, నువ్వు బాబా భక్తుడివి కావచ్చు. ఏమిటయ్యా అన్నాం అనుకోండి, వాళ్ళు వెంటనే చెప్పే మాట ఏంటంటే బాబాకి సిద్ధులు ఉండేవండి అనకూడదు. బాబాకి సిద్ధులు ఉన్నాయి, బాబాకి సిద్ధులు ఉండడం ఏంటి? నువ్వు చూసావా? బాబాకి సిద్ధులున్నాయి అని నువ్వు చెప్తే దాని అర్థం ఏంటంటే బాబా బజార్లో సిద్ధులు ప్రదర్శన చేశారని. అంతకన్నా హీనమైన మాట ఇంకోతుందా? నీ గురువు గురించి, నీ భగవంతుడి గురించి నువ్వు అలా మాట్లాడచ్చా? మాట్లాడకూడదు. సురేశ్వరాచార్యులు వారు వార్తికం రాస్తూ ఒక మాట చెప్పారు. మంచి శీతాకాలం, చలి ఎముకలు కురికేస్తోంది. భర్త అన్నాడు, ఏమే చాలా ఆకలిగా ఉంది, ఓ రొట్టె పెట్టవే అన్నాడు. భార్య పొయ్యి వెలిగించి రొట్టె వేసింది. రొట్టె కాలుతోంది, పొయ్యిలోంచి ఆ వేడి తగులుతోంది భార్యకి. చాలా హాయిగా ఉంది పొయ్యి దగ్గర నిలబడితే. అందుకని అలా పారవస్యంతో నిలబడింది భార్య. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి వార్తికాన్ని. అలా నిలబడింది, పొయ్యి వేడి తగులుతోంది. భార్య ఎంతసేపు ఆ వేడి యొక్క సుఖాన్ని పొందుతుంది మీరు ఆలోచించండి. జనం మీద రొట్టి మాడిపోనంతసేపు మాత్రమే ఆ వేడిని అనుభవిస్తుంది. రొట్టి మాడిపోవడం మొదలు పెట్టింది అనుకోండి, పొయ్యి చాలా వేడిగా హాయిగా ఉంది, రొట్టె మాడిపోతే అడకాలని చెప్పి అలాగే నించుంటుందా? నించోదు. రొట్టె తిరగేస్తుంది. తిరగేసిన తర్వాత మళ్ళీ కొంతసేపు నించుంటుంది. రొట్టె పూర్తిగా కాలి సిద్ధమైపోయింది అనుకోండి, ఇప్పుడు పొయ్యిలోంచి వచ్చే వేడి కోసం రొట్టె మార్చుకుంటుందా? రొట్టి భర్తకి ఇవ్వడానికి సిద్ధమైపోయింది కాబట్టి పొయ్యి ఆర్పేసి రొట్టి పట్టుకు వెళ్ళిపోతుందా? పొయ్యిలోంచి వచ్చేటటువంటి వేడి అనుషంగిక ప్రయోజనం, రొట్టె కాలడం ప్రధాన ప్రయోజనం, ఆత్మదర్శనం అవ్వడం ప్రధాన ప్రయోజనం, పొయ్యిలోంచి వేడి రావడం అనుషంగిక ప్రయోజనం, సిద్ధులు రావడం. ఈ సిద్ధులకి వశపడ్డాడు అనుకోండి, ఉపాసనీ బాబా ఇలాంటి సిద్ధులు కొన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఆయన దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసా? ధనికులు వచ్చారు. ఎందుకని? వాళ్ళకే ఉంటాయి కోరికలన్నీ. బాబాకి, ఉపాసనీ బాబాకి ఒక్కటే తేడా మీరు చూడండి. మీకు ఇక్కడే నేను ఈ విషయాన్ని ఆవిష్కరణ చేస్తాను. బాబా దగ్గరికి కూడా వచ్చేవారు ధనికులు.
వచ్చి ఆయన్ని పట్టుకు పీక్కు తినేసేవారు. మాకు ఇంకా డబ్బు కావాలి, ఇంకా డబ్బు కావాలి, ఏం చేయమంటావు అని. ఉపాసనీ బాబా దగ్గరికి వచ్చారు. ఉపాసనీ బాబాని, మీరు మా ఊరు రండి, మీకు అంత సన్మానం చేస్తాం, అంత సత్కారం చేస్తాం, మీరు నిజంగా మీరు వస్తే మా ఊళ్ళో పొంగిపోతారు, అది ఇది అన్నారు. అంటే ఆయన ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడో తెలుసా అండి? సాయిబాబా గారికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైంది? సబూరిలో దోషం వచ్చిందా లేదా? ఓర్మి ఉందా? ఆత్మదర్శనం అయ్యేంత వరకు ఆయన లేడు 4 ఏళ్ళు. సో సాబూరి ఈజ్ ఎ వెరీ టిపికల్ టర్మ్. బాబా దాన్ని అంత తేలిగ్గా వాడేయలేదు. శ్రద్ధ సాబూరి, ఆయన జీవితం అంతా ఈ రెంటి మధ్యలోనే నడుస్తుంది. అల్లామాలు మీరు ఆ కోణంలో పరిశీలన జరిపారనుకోండి, ఉపాసనా రహస్యాలన్నీ బయటకు వస్తాయి. నేను అందుకే నిన్న రోజున ఒక మాట అన్నా, శ్రద్ధ సాబూరి వీటి గురించి 3 నెలలు మాట్లాడచ్చు అన్నాను. నేనేం పరిహాసానికి ఆ మాట అనలేదు మహాప్రభు. అందుకని ఉపాసనీ బాబా అక్కడెక్కడికో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సిద్ధులన్నీ ప్రదర్శించడం మొదలెట్టాడు. కొన్నాళ్ళు అయింది, ఆయనకే అర్థమైంది, వీళ్ళందరూ నా చుట్టూ ఎన్నాళ్ళు తిరుగుతారంటే, వీళ్ళందరూ నా దగ్గరికి ఎందుకు వస్తారంటే నా సిద్ధుల మీద వ్యామోహంతో వస్తున్నారు. వీళ్ళ కోర్కెలు తీర్చుకోవడానికి నన్ను ఒక పనిముట్టుగా వాడుకుంటున్నారు తప్ప నా దగ్గర ఈ తపశ్శక్తి ఖర్చు అయిపోతే వీళ్ళెవ్వరూ నా మొహం చూడరు. నాది పొరపాటు అయిపోయింది అనుకున్నాడు. తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి సాయిబాబా గారి దగ్గరికి వచ్చారు. భ్రష్టుడైన శిష్యుణ్ణి కూడా గురువులు ఏమన్నారు? ఆయన ఏమన్నారో తెలుసా అండి? ఖండోబా దేవాలయంలో ఉండు అన్నారు. ఆ తర్వాత ఉపాసనీ బాబా సాయిబాబా గారి స్థాయిని పొందినట్టు మనకి పారాయణలో ఎక్కడైనా చెప్పారా? చెప్పలేదు. అంటే ఏమైపోయింది? ఆత్మదర్శనము భ్రష్టమైనది. ఆత్మదర్శనం 4 ఏళ్ళు బాబా గారి దగ్గర ఉండుంటే ఉపాసనీ బాబా మరొక సాయిబాబా. సాయిబాబా తన గురువుతో సమానమైన స్థాయిని పొందాను అని చెప్పారు కదా. నా గురువుని నేను ఇలా సేవించానమ్మా, నేను ఈ స్థాయిని పొందాను. మరి సాయిబాబాని ఉపాసన చేసి ఉపాసనీ బాబా ఎందుకు చేరలేదు? భ్రష్ట కోర్కెలకు సిద్ధులకు వశుడైనాడు. అయినప్పుడు మీరు సాయిబాబాకి సిద్ధులున్నాయని చెప్తే మీరు బాబా శిష్యులా? మీరు బాబా భక్తులా? మీకు తెలియదు ఏ మాట ఎక్కడ వాడాలో. తెలియకుండా పెద్ద పెద్ద మాటలు మీరు వాడేస్తున్నారు. ఒక సభలో ఒక మహానుభావుడు ఒక ఆయన్ని చాలా గొప్పగా పొగడాలనుకున్నాడు. వీరు ఇంద్రుడు, వీరు చంద్రుడు, వీరు ఉపేంద్రుడు, వీరు ఎంత కీర్తి గణించారో తెలుసా, వీరు ఎంత గొప్పవారో తెలుసా, వీరు కీర్తిశేషుడు అన్నాడు. ఏమైంది దాని మాటకి? వాడికి కీర్తిశేషుడు అంటే తెలియదు. తెలియక వీడు కీర్తిశేషులు అన్నాడు. వీడు కీర్తిశేషుడు అంటే వీడు చచ్చిపోయినవాడు అని. వీడి కీర్తి మాత్రమే శేషంగా ఉంది, వీడు లేడు అని. ఆ మాట వాడే స్థాయిలో బాగుంది కదా, చాలా సంతోషంగా సరదాగా ఉందని వాడేశాడు. వాడేస్తే ఏమవుతుంది? లేనిపోని ప్రమాదాలు వస్తాయి. నీకు తెలుసున్న మాటలు నువ్వు వాడు, నీకు తెలియని మాటలు నువ్వు వాడకు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను చాలా మంది భక్తుల దగ్గర విన్నాను ఈ మాట. సాయిబాబా గారికి చాలా సిద్ధులు ఉన్నాయండి. కొంతమంది రచయితలు కూడా వాడేశారు ఈ మాటలు. పొరపాటు ఆ మాటలు వాడకూడదు. సురేశ్వరాచార్యుల వారు వార్తికంలో హెచ్చరిక చేశారు. శంకర భగవత్పాదులు తన స్తోత్రాల్లో హెచ్చరికలు చేశారు. సాయిబాబా గారు ఉపాసనీ బాబా గారి దృష్టాంతంలో బయటకు వచ్చేసింది. బాబా గారి దగ్గర నానావళి అని ఒక శిష్యుడు ఉండేవాడు. అతని పని ఏమిటంటే ఏ కోరిక కోరడు, ఓ పిచ్చాడు ఉన్నట్టు ఉంటాడు. మీకు చెప్పానే, పిచ్చాళ్ళ కనపడిన వాడెవడు సామాన్యుడు కాడు ఆధ్యాత్మ విద్యలో. వాడు ప్రచండుడు. మహానుభావుడు రమణ మహర్షి అరుణాచలంలో తిరుగుతూ ఉండగా శేషాద్రి స్వామిని ఉండేవారు. అందరూ పిచ్చాడు అనుకునేవారు. ఆయనకి సమస్త సిద్ధులు కరతలామలకం, ఎప్పుడూ ప్రదర్శన చేయలే. ఆయనకి కంచి కామాక్షి అమ్మవారి దర్శనమైంది. దర్శనమై నువ్వు అరుణాచలంలో ఉండంటే ఆయన అరుణాచలం వచ్చారు. మొట్టమొదట రమణ మహర్షిని గుర్తుపట్టిన వారు ఆయన. బ్రాహ్మణ స్వామి పాతాళ లింగం దగ్గర ఉన్నాడని. కానీ మరి ఎప్పుడైనా శేషాద్రి స్వామి ప్రదర్శించారా విద్యలు? ప్రదర్శించారు. మరి అదే సాయిబాబా గారు మసీదులో కూర్చుని ఉండగా ఒకనాడు, అంటే లోకం ఎంత తేడాగా ఉంటుందో చూడండి, ఇది గుర్తుపట్టడానికి మిమ్మల్ని పారాయణ చేయమని చెప్తారు. బాబా గారు మసీదులో కూర్చున్నారు. ఎవరో ధనికులు వచ్చారు ఆయన దగ్గరికి. వచ్చి వాడు ఏం కోరుకుంటాడు? నాకు ఇంకా డబ్బు కావాలి, నాకు ఇంకా డబ్బు కావాలి, నాకు ఇంకా డబ్బు కావాలి. అంతేకాని డబ్బు అన్నది ఒక మైకం. దాన్ని మీరు నెయ్యి పోసి అగ్నిహోత్రాన్ని ఎలా ఆర్పలేరో బాగా జ్ఞాపకం పెట్టుకోండి. డబ్బుని సంపాదించి 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 ఈ స్థాయిలో డబ్బు చాలని మీరు అనలేరు. అదే 7 గోకాల కథ అని రామకృష్ణ పరమహంస చెప్తుండేవారు. ఎంత సంపాదించండి, ఇంకా సంపాదించి ఇంకా సంపాదించుంటుంది. డబ్బే పాపము. ఎందుకని అంటే మిమ్మల్ని తిప్పుతూనే ఉంటుంది, దానికి ఆకర్షణ ఉంటుంది. అందుకే పెద్దలు ప్రయత్నపూర్వకంగా ఒక చోట ఆగిపోతారు. ఎందుకని అంటే ఇక సమయం వృధా అయిపోతుంది.
వాళ్ళు వచ్చి బాబా గారిని ఓ డబ్బులు డబ్బులు డబ్బులు, ఇంకా డబ్బు రావాలి, ఏం చెయ్యం, ఇంకా డబ్బు రావాలి, ఏం చెయ్యమని అడుగుతున్నారు. అడుగుతుంటే ఆశ్చర్యంగా చూస్తున్నారు బాబా. ఏమిరా ఈ ప్రపంచం ఇలాగా? ఉపాసనీ బాబా ఆయన దగ్గర తర్ఫీదు పొందితే అంతమంది ధనికుల చేత గౌరవింపబడ్డారు. బాబా కూడా ఈ ధనికులందరి చేత గౌరవింపబడాలనుకుంటే ఉపాసనీ బాబాలా 4 మాటలు చెప్పలేరా? ఆయన ఏమీ చెప్పలేదు, మౌనంగా ఉన్నారు. ఉంటే ఆయన దగ్గర నానావళి ఏనుండేవాడు, ఒకడు పిచ్చివాళ్ళే ఉండేవాడు. అతను ఆత్మజ్ఞాని. ఆయన పిచ్చి ఏమిటో బాబా గారికి కొడికే తెలుసు, మిగిలిన వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు లోపలికి, లేకపోతే పిచ్చాడు అడిచినట్టు అరుస్తూ ఉండేవాడు. అతను వస్తుంటే తప్పుకునేవాడు అందరూ. నేను పుస్తకాల్లో చదివిందే మహాప్రభు. గబగబా వచ్చాడు, వచ్చి బాబాకి ఎదురుగుండా కూర్చున్నాడు. కూర్చుని, బాబా నాకు డబ్బు కావాలి. ఎంత డబ్బో తెలుసా? చెట్టు కావాలి. ఆ చెట్టు ఎలాంటిదో తెలుసా? ఇప్పుడే పుట్టాలి. ఈ పుట్టిన చెట్టు ఏమిటో తెలుసా? ఎప్పుడో పెద్దదై పళ్ళిస్తే నేను ఊరుకోను. అలా ఇస్తే కల్పవృక్షం అంటారని. నకైర్నకస్త్రీణాం కరకమల సంకోచ శిశిభిః. ఆ స్థాయిలో మాట్లాడాడు నానావళి.